ఇప్పుడు ఒక మహిళా పోలీసు సిపి ఇప్పుడు దిల్షునగర్ మెట్రో దగ్గర అక్కడ వెయిట్ చేస్తుండి అంటే పంజాబ్ డ్రెస్లో వెళ్ళారు. నార్మల్గా ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడడానికి 40 మందిని పట్టుబట్టారనమాట. అక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయిలు కూడా అర్ధరాత్రి 12 గంటలప్పుడు వస్తావా, రేట్ ఎంత అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక సాధారణమైన మనిషి అని చెప్పి అలా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఒక డీసీపీ ఒక సిపికే అసలు ఇది లేనిది ఇప్పుడు ఆడపిల్లలకి నార్మల్ మాలాంటి సాధారణమైన అమ్మాయిలకి అసలు భద్రత ఎలా ఉంటుంది అంటారు? చాలా దురదృష్టకరం. మనది హిందూ దేశం, భారతదేశం సాంప్రదాయాలకే పెట్టింది పేరు. మన సాంప్రదాయాన్ని విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. మనం చూస్తున్నాం. మనం వారణాసి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, షిరిడి వెళ్ళినా ఎంతోమంది విదేశీయులు వచ్చి మన సాంప్రదాయంలో చీరకట్లో మన కల్చర్ని గౌరవిస్తున్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అనే దేశం మంది. స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువు ఉంటారనే దేశం మనది. సో ఇలాగా సెక్స్ వర్క్ ఎక్కువైపోవడం అవార్డు విషయించా ఎట్టింగ్లో తీసుకుంటావా? ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయిందమ్మా. బ్రోకర్లు ఎక్కువైపోయినారు, బ్రోతల్ హౌస్లు ఎక్కువైపోయినాయి, ఈ సెక్స్ వర్కర్స్ కూడా ఎక్కువైపోయినారు. సో మనం కేపీహెచ్పీ కాలనీ మెట్రో కిందకి వెళ్తే నేను చాలాసార్లు చూశాను ఇలా జరగడం. అలాగే అక్కడ నెక్లెస్ రోడ్లో కూడా ఇలాగే జరుగుతుంది. సో గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరో ఆమె ఆఫీసర్ అంటున్నావు, పోలీస్ ఆఫీసరు మారు వేషంలో వెళ్ళి డీసీపీ ఆఫీసర్ మారు వేషంలో వెళ్ళి ఇంతమందిని పట్టుకుంది అంటున్నావు. నిజంగా ఆమెకి హ్యాట్సాప్. నిజంగా ఇలాంటి చర్యలు చేసే వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా శిక్ష విధించాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక డీసీపీకే భద్రత లేనిది ఇప్పుడు సాధారణమైన మనుషులకి అంటే ఆడవాళ్ళకి అసలు భద్రత ఉంటుంది అంటారా? ఉంటుంది. మోడీ గారి ప్రభుత్వంలో అయితే ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడో తప్పు జరిగిందని మొత్తం ప్రభుత్వాన్ని, మన దేశాన్ని మనం తప్పు పట్టకూడదు. భారతదేశంలో తక్కువ, మిగతా 95 దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా తక్కువ ఇట్లాంటివి. సో అక్కడక్కడ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రతి ఒక్క దగ్గర చెకప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక డీసీపీ మారువేషంలో వెళ్ళి దిల్షునగర్ మెట్రో దగ్గర 40 మందిని పట్టుకున్నారనమాట. సో అర్ధరాత్రి మనం చూసుకున్నట్టయితే అబ్బాయిలు వస్తావా, రేట్ ఎంత అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది ఎలాగంటే ముఖ్యంగా ఆ డీసీపీ గారి పేరు నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఆవిడ అటువంటి సందర్భంలో అటువంటి టైంలో వెళ్ళి మఫ్తీలో వెళ్ళి అక్కడ ఎవరెవరో అంటే మన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తిరిగి జనాలు అంటే గంజాయి కొట్టేవాళ్ళు ఉంటారమ్మా. మీకు అత్తాపూర్ అంటే మరీ దారుణం అది. అటువంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అటువంటి పోలీసులు లేదా అటువంటి ఆఫీసర్లు ముందుకొచ్చి ఇంకా చాలా చోట్ల పట్టుకుంటే కనుక కొంచెం భయంతో అన్నా సరే హైదరాబాద్ నగరం కొంచెం గొప్పగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అలా ప్రతి అధికారి తన సీట్లు వదిలేసి తన ఏసీ రూమ్ను వదిలి ఇలాగ పట్టపగలు కానీ లేదా అర్ధరాత్రులు కానీ తిరిగి ఇటువంటి దొంగ వేదాలను పట్టుకునే ఉద్దేశంతో తిరిగితే కనుక చాలామంది దొంగలు దొరుకుతారు. దానివల్ల ఏంటంటే కొంత భయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. ముందుగా ఆఫీసర్ గారు ఎవరో కానీ ఆవిడకైతే నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాగే ఏంటంటే అలా తిరగటం వల్ల ఇప్పుడు అర్ధరాత్రి అయితే నిజంగా మనకి పగలంటే మిగిలిన కొంతమంది జనాలు ఉంటారు, ఎవరన్నా ఎక్స్ట్రా చేస్తే కనుక అడ్డుకునే వాళ్ళు ఉంటారు. అర్ధరాత్రి ఏంటంటే ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదైనా రెచ్చిపోతాం, మనమే వాళ్ళే ఒకళ్ళు వస్తే పారిపోదాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేస్తారు, కానీ చేస్తారు కొంత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తిరుగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళకి అదే పని అనమాట. పగలంతా పడుకుంటారు, నైట్ ఎవడెవడో ఏదైనా పిలుస్తాడేమో ఇటువంటి అరాచకాలు చేద్దామన్న ఉద్దేశంతో తిరుగుతారు. అటువంటి వాళ్ళు అటువంటి సమయంలో దొరుకుతారు. కాబట్టి ఆఫీసర్ చేసిన పనికైతే మనమందరం మెచ్చుకోవాలి. అలా మిగిలిన ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దొంగ వేధవులు ఎక్కడుంటారో చూసి వాళ్ళు కొంత సేఫ్టీగా చూసుకుని అవసరమైతే ఆవిడ మఫ్తీలు వచ్చినాయి కానీ కొంతమంది కానిస్టేబుల్స్ను ఎవరినన్నా కొంచెం దగ్గరగా అందుబాటులో పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే నేను అత్తాపూరు ఇటువంటి చోట్ల పిల్లర్స్ దగ్గర గంజాయి ఎక్కువ ఇదవుతుందమ్మా, గంజాయి డ్రగ్స్ ఇది అవుతారు. అటువంటిప్పుడు ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళు చంపడానికి కూడా చూడరు, అంత దొంగ వేధలు ఉంటారు. అటువంటిది వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకుని, ముఖ్యంగా వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకుని కొంతమంది కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఐని దగ్గర పెట్టుకుని వాళ్ళ స్టాఫ్ని దగ్గర పెట్టుకుని ఇటువంటి రైడింగ్లు చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. అలా ప్రతి చోట్ల చేస్తే హైదరాబాదు కొంతవరకైనా చాలా బాగా, కొంతవరకు కాదు చాలా బాగా మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని జూబ్లీ హిల్స్ రోడ్లో చూస్తేనమ్మా విపరీతంగా అంటే ఎంత దారుణమైన స్పీడ్లో వెళ్తారో నైట్ టైం అయితే. అంటే మన పక్క నుంచి వెళ్తుంటే నాకే గుండె జల్లుమంటుంది అనమాట.
వాళ్ళు పక్క నుంచి వెళ్తా ఇలా ఉలిక్కిపడి పడిన సందర్భాలు నేను చాలా ఉన్నాయి. అటువంటిది అంత భయంకరంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా ప్రత్యేకంగా రైడ్ చేసి అన్న పట్టుకుని వాడి బండి సీజ్ చేయటమా, లేకపోతే అలా దొరికిన వాడిని ఎవరన్నా అంటే మందు దాగి లేకపోతే గంజాయి కొట్టేసి అలా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళని ప్రత్యేకంగా పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తే కనుక కొంతమంది అయినా మారుతారు. ఆ కొంతమంది వల్ల మన నగరం కూడా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇటువంటి మంచి పనులు చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే ఒక డీసీపీ అయిన మహిళకే భద్రత లేకపోతే ఇప్పుడు సాధారణమైన మనుషులు అంటే మాలాంటి వాళ్ళకి అసలు భద్రత ఉంటుందంటారా? ఉండదమ్మా, భద్రత ఉండదు. అందుకే ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏంటంటే మనకి ఒక పట్టుకుంటున్నారు ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే మనం ఇటువంటి దొరికిన వాళ్ళని దొంగల్ని పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఎవరో ఒకళ్ళు నేను ఎవరో తెలుసా, నేను ఎమ్మెల్యే కొడుకుని, మా నాన్న ఎమ్మెల్యే, లేకపోతే మా తాత ఎమ్మెల్యే, లేకపోతే మా నాన్న డీసీపీ, లేకపోతే మా నాన్న సిఐ, ఇలాగ రకరకాలు చెప్పుకుని తప్పించుకునే వాళ్ళకు ఉన్నారు. కానీ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్లు కూడా లెక్క చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసి అంటే సాధారణమైన వాడినే లోపల పడేసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిని వదిలేయకుండా మొత్తం అందరికీ ఒకే రకమైన శిక్ష ఇస్తే మంచిది అనేది నా ఉద్దేశం. అలాగమ్మా, లేకపోతే వీడు తప్పించుకున్నాడంటే సామాన్యుడిని బుక్ చేసి ఆ ప్లేస్లో వేరే వాడిని పెట్టి చేసే చాలామంది పోలీసులు చేయటం కూడా నేను చూశాను. అది కాదు కరెక్ట్. ఏంటంటే ఎవరైతే ఆ తప్పు దవలో తప్పు చేస్తూ దొరికారో వాళ్ళనైతే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కేబీహెచ్పీ దగ్గర అవ్వచ్చు, లేదంటే కూకట్పల్లి అవ్వచ్చు, ఎక్కడికక్కడ అర్ధరాత్రి టైంలో అంటే మెట్రో స్టేషన్స్ దగ్గర ఇలానే జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అదేనమ్మా నేను అనేది. ఎలాగంటే అర్ధరాత్రి ఇటువంటి వాళ్ళు లేకపోతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద తిరిగేవాళ్ళు చాలా దారుణం అన్నమాట. మీకు మియాపూర్ నుంచి అంటే అక్కడి నుంచి చూశాను కాబట్టి, లేదా ఈ మన లకడి కప్పుల వరకు ఉన్న రోడ్లో ఇంకా విపరీతం అన్నమాట నైట్ టైము. ఎలాగంటే ఆడపిల్లలు మగవాళ్ళు కూడా విపరీతమైన స్పీడ్లో వెళ్ళటం, ఇలా కౌగులించేసుకుని వెళ్ళిపోవటం. అలాగేంటంటే అటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు మామూలుగా వెళ్తే పెద్ద సమస్య కదమ్మా. కానీ ఏంటంటే స్పీడ్గా వెళ్ళి పక్కన వాళ్ళని కూడా డిస్టర్బ్ అయ్యే విధంగా వాళ్ళు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఇలాగ అటువంటి వాళ్ళని ఏంటంటే ప్రతి సెంటర్లోనూ సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ లేదా వాళ్ళని వెంబడించైనా సరే ఇటువంటి ఆఫీసర్లు అటు పోలీసులు కావచ్చు లేదా డీసీపీ గారు కావచ్చు ఎవరైనా సరే ఒక్కొక్క అధికారులు ఒక్కొక్క ప్రాంతంలో కాపు కాసి పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా అని వాళ్ళని వదిలేసేవి కాకుండా ఇన్ఫ్లుయెన్స్తో సంబంధం లేకుండా ఎవరినైనా సరే పట్టుబడితే కనుక ప్రతి ఒక్కరిని శిక్షించే విధంగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. అది ప్రతి చోట చేయాలి. వాళ్ళకి తెలిసి యాక్చువల్గా ఏ చోట్ల ఎక్కడెక్కడ అవుతుంది. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ జరుగుతున్నాయి, కూకట్పల్లి ఆ మెయిన్ రోడ్లోనే జరుగుతున్నాయి. అంటే నైట్ 12 దాటితే ఏంటంటే డల్గా ఉంటుంది కదా అని ఉద్దేశం, ట్రాఫిక్ ఉండదు కదా అని ఉద్దేశం. అలా మనం అత్తాపూర్లో రకరకాల చాలా చోట్లమ్మా ఇంకా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు చాలా దారుణంగా తిరుగుతారు. వాళ్ళని ఇటువంటి ఆఫీసులు ప్రత్యేకంగా కాపు కాసి పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించే వాళ్ళకి తర్వాత అయినా సరే భయం ఉంటుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా అయితే చట్టాలు ఉండాలి, వీళ్ళ చర్యలు కూడా ఉండాలి.